బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టార్మర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాళా స్థితిలో ఉందని చెప్పారు. పార్టీలో పాతుకుపోయిన యూదు వ్యతిరేక విషబీజాలను పారద్రోలి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశారని స్టార్మర్ వివరించారు. రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారని స్టార్మర్ తెలిపారు. దాదాపు 10 ఏళ్ల కాలంలో బ్రిటన్లో 6 ప్రధానులు మారారు. కొత్త నాయకుడిగా బర్న్హామ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరుకుంది. ఇటీవలి కాలంలో లేబర్ పార్టీకి ప్రజాదరణ తగ్గుతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నట్లు తెలిపాయి.